పెళ్ళయిందే ఏమనుకోబోకండి అక్కళ్ళు. అమ్మా అని పిలుస్తాడేమో ఎదురు చూశాను. పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు నన్ను అమ్మ అనేవాడు పిలవలేదా? తల్లి ప్రేమ నీకు తెలుసా? తండ్రి ప్రేమ నీకు తెలుసా? ఇంతవరకు పిలవలేదు. ఎప్పుడు పిలుస్తాడు? చచ్చిపోతుంది, పాడి మీద పెట్టులో పెడతారే అప్పుడు అమ్మ అమ్మ. అప్పుడేంద్ర నువ్వు అమ్మ అనేది, అప్పుడేంద్ర మాట్లాడేది. తల్లిదండ్రుల యొక్క విలువ, భార్య విలువ, భర్త గౌరవం, లోకమున్న చీకటి సమాజం, లోకంలో కనబడుతున్న రంగుల అందాలు నీ హృదయం సరైన స్థితిలో నడిపించుకోలేకపోతే నీ ప్రార్థన పాపం అవుతున్న. 109 కీర్తన 7వ వచనం రాయబడింది. యోహాను 6వ అధ్యాయం 36వ వచనం రాయబడింది. పాపులు మనవి దేవుడు ఆలకించడని. కీర్తనకారుడు చెప్తాడు, నా హృదయంలో పాపం ఉంచుకుని ప్రార్థన చేసిన దేవుడు నా మనవి అంగీకరించుడని. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇది చెప్తున్నానా? దేవుని వాక్యం విలువైంది. అది నీ జీవితాల్లో పనిచేస్తుంది, నీ బ్రతుకులో పనిచేస్తుంది. నేను చెప్పాను, భర్త విలువ చెప్పాను, భార్య విలువ చెప్పాను, భర్త భార్యతో ఎలా ఉండాలో చెప్పాను, భార్య భర్తతో ఎలా ఉండాలో చెప్పాను. భక్తి అంటే ఏమనుకున్నావు? నీ జీవితంలో నువ్వు కొనసాగిస్తున్న క్రియలు పవిత్రమైతే, అవి పరిశుద్ధమైతే, అవి దేవునికి ఇష్టమైనవైతే అదే భక్తి. పాటలు పాడడం, చప్పట్లు తట్టడం, స్తోత్రం చెప్పడం, హల్లెలూయా చెప్పడం తప్పు కాదు. కానీ గ్రహింపగలిగి జీవించడమే దేవుడు కోరుకునే భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి